సంవత్సరంలో చాలా శుక్రవారాలు వస్తాయి కదండి. వారంలో ఒక శుక్రవారం వస్తుంది కదా. ఇది మంచి శుక్రవారము. ఇలా ఈ మంచి శుక్రవారం వచ్చే ముందు కూడా చాలా రోజుల నుంచి మన క్రైస్తవ బిడ్డలందరూ కూడా లెంట్ డేస్ పాటిస్తూ మరి ప్రభు చనిపోయేది మరి 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ చాలామంది చాలా నిష్ఠాగరిష్టంగా తిండి విషయంలో, బట్టల విషయంలో, డెకరేషన్ విషయంలో కూడా చాలా నిష్ఠగా ఉంటారు ఈ 40 దినాలు. మంచిదే నిష్ఠగా ఉండడం మంచిదే కదా, అదేం తప్పుడు పనేం కాదు. కానీ దాని వలన మనకు వచ్చే ప్రయోజనము ఒకవేళ తక్కువేమో అని నేను గ్రహించుకున్న విషయం చెప్తున్నాను. కానీ నిజంగా దేవుడు ఈరోజు మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయారు. ఇప్పుడే పాస్టర్ గారు చెప్పినట్లు బాధతో బాధాక్తమైన మనసు మొహాలతో లేకపోతే డ్రెస్సులతో కూడా చాలామంది వ్యక్తపరుస్తూ ఉంటాం. నల్ల డ్రెస్సులు వేసుకొని నేను రాత్రి సాయంకాలం మాట్లాడుకుంటే మా పిల్లలు అంటున్నారు, విమోచన దినం అంటే తెల్లని వస్త్రాలు వేసుకోవాలి అని ఏదో మాట్లాడుకున్నామని. నేను సాయంకాలం అంటే విమోచన దినం అని అర్థమైంది మా పిల్లలకి. మా యవనస్తుల కింద కూర్చున్నప్పుడు రాత్రి మాట్లాడుకుంటున్నాం, ఇది విమోచన దినం, రక్షణ దినం. అంటే మా గుడ్ ఫ్రైడే అంటే చాలామంది బ్లాక్ డ్రెస్సులు వేసుకొని వచ్చే సంఘాలు కూడా కలవు. అయినా పర్వాలేదు, ఎవరిష్టం వాళ్ళదే, తప్పేం కాదు. అయితే అలా మొహాలు పెట్టుకొని మనం వచ్చి వెళ్ళిపోయే కన్నా, బాధపడి వెళ్ళిపోయే కన్నా, నేను అదే చెప్పాలనుకున్నాను. పాస్టర్ గారు కూడా ఆ మాటనే విడుదల చేశారు. బోధపడి వెళితే మన జీవితంలో గొప్ప మార్పు కలుగుతుంది, గొప్ప మార్పు. ఈ శుభ శుక్రవారం ప్రభు మన కొరకు చనిపోయిన దినము ఇంకా కొందరి జీవితాల్లో నిరర్థకంగానే ఉండిపోయింది. క్రీస్తు ఎవరో తెలియని అన్ని జనులతో నుంచి క్రీస్తు యేసుప్రభుని తెలిసిండి క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వాళ్ళ జీవితాల్లో కూడా అది వ్యర్థంగానే మిగిలిపోయిందని నేను గ్రహిస్తూ ఉన్నాను. అలా కాకుండా చూడండి, నూతన సంవత్సరంలో చాలామంది చాలా నిర్ణయాలు తీసుకుంటాం కదా. ఈ సంవత్సరం నుంచి నేను కొన్ని విషయాలు చెయ్యను, మానేస్తున్నాను. ఈ 31st నైట్ అంతే, రేపు నైట్ నుంచి మనం తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. 1వ తారీఖు నుంచి నేను ఎలా ఉంటానో అలా ఉంటానని కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. కొన్ని మానేస్తాము, కొన్ని మంచి పనులు చేస్తాము అని. కానీ ఉండలేము, మహాతో ఒక నెల కష్టం. కానీ ఆ 1వ తారీఖు నూతన సంవత్సర దినము కన్నా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా యేసుప్రభు నా కొరకు చనిపోయారు అనే బాధాప్తమని ఈ దినాన్ని కానీ ఆ నిర్ణయం తీసుకోగలిగితే, సిలువ వేయబడిన క్రీస్తు మన కొరకు ప్రదర్శించబడుతున్నట్లుగా సిలువ మీద కనబడుతున్నారు. రక్తసిక్తమైన తన యొక్క తలలో నుంచి కారుతున్న రక్తము శరీరం అంతా కూడా మనం వర్ణించుకుంటే ఆ విషయాలన్నీ మనకు తెలిసినవే. ఈడ్చుకొని వెళ్ళిపోయారట ఆయన్ని. రాత్రంతా గెత్సేమనే తోటలో చెమట రక్త బిందువులుగా మారిపోయినంత ప్రార్థన చేస్తే ఉదయం లేచి రాణం వారు ఈడ్చుకొని వెళ్ళిపోయారట. ఈడ్చుకొని వెళ్ళిపోయి మొహం మీద గుద్దులు గుద్దితే, మొహం మీద గుద్దితే, సైనికులు గుద్దితే మొహం అంతా ఎలా ఉంటుందండి, కమిలిపోయి. అందుకే స్వరూపమైనను సొగసైనను ఆయనకు లేదు అన్నారు. మొహం మారిపోయింది. ఆయన మొహంగా ఎవరు కూడా గుర్తించలేనంతగా మనిషి అయిపోయారు. అది 9 గంటల నుంచి ఆ యాత్ర ప్రారంభమైన దగ్గర నుంచి, ముండ్ల కిరీటం పెట్టిన దగ్గర నుంచి నలిగిపోయిన శరీరం అంతా రక్తగారాలతో కూడి బలమైన భారమైన సిలువను మరలా మోపి ఆయన మీద అది మోసుకుంటూ యెరూషలేము వీధుల్లో వెళుతుంటే ఎంత బాధాప్తమైన పరిస్థితి. ఇది ఎవరి కొరకు? ఆయన కొరకా? మన కొరకే. అది మన కొరకే అని ఎవరైతే అనుకుంటామో ఇంకా నామకార్థ క్రైస్తవ జీవితంలో ఉండలేము, ఇంకా పాప జీవితంలో ఉండలేము. ఇంకా క్రీస్తుకు దగ్గర అయిపోతాం. క్రీస్తు మరణ యొక్క బలమును మనము గ్రహించుకుంటాం. అది నా కొరకే వ్యక్తిగతంగా అనుకుంటూ అనిసిలువలో వెళ్తునేటప్పుడు అవన్నీ మనం ఎదుట ఏం చేసుకోవాలి, పెట్టుకొని నా కొరకేని బాధపడాలి తప్ప అయ్యో ప్రభా అని గుడ్ ఫ్రైడే అని బాధపడుతూ మనం ఇలా గడిపే కన్నా
మనకి ఆ యొక్క శిలువ మరణ విషయం బోధపడితే చాలా మంచిది. నూతన సంవత్సరంలో తీసుకున్న నిర్ణయాల కన్నా గుడ్ ఫ్రైడే రోజున మంచి నిర్ణయం తీసుకొని ఈ దినం నుంచి ప్రభు నా కొరకు చనిపోయారని ఒక నూతన జీవితంలోనికి వెళ్తే ఆయన మరణము మనకి ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మరి నాకు ఇచ్చిన మాటను కూడా గుర్తు చేయాలి కదా. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 26వ వచనం. అది ఏం చెప్తున్నారండి ఇక్కడ యేసుప్రభు వారు? ఇందాక అవన్నీ చెప్పారు కదా, దైవ మానవుడు, దేవుని కుమారుడు, దైవత్వము మానవత్వం కూడా కలిపి ఆయనలో నివసిస్తుంది కాబట్టి. సో ఆయన ఏమనుకున్నారు? ఇంత ముందుగా చెప్పిన మాటలను బట్టి ఆయన ఏ బాధలో నుంచి వెళ్తున్నారో మనం గ్రహిస్తున్నాం. ఎంతటి బాధ! శరీరం అంతా చాలవలే, తలలో కిరీటము, కాళ్ళకు మేకులు. ఫైనల్గానే కదా శిలువ మీద పలికినవే కదా ఈ మాటలు. దారంటి వెళ్తూ లేకపోతే కొండ మీద ప్రసంగం కాదు కదా ఇది. శిలువ మ్రాను మీద నిలబడి మాట్లాడుతున్న మాటలు. 3వ మాట, దైవ మానవుడుగా ఆయన మానవ రూపుగా ఉంటూ అక్కడ ఎవరున్నారని చెప్తున్నారంటే, ఈ రాసిన వ్యక్తి ఎవరంటే, ఎవరైతే ఈ పత్రిక రాశారో, ఈ సువార్త రాశారో ఆయనకి అప్పగించారు దేవుడు. ఆయన పేరు యోహాను. అక్కడ ఒక మాట ఉంటుంది, ఎవరంటే యేసు పైన చూద్దాం చూడండి. ఆయన తల్లియు 25, ఆయన తల్లియు అదే యేసు శిలువ యొద్ద నిలుచున్న వారి ఎవరైతే నిలుచున్నారో ఈ శిష్యుడు యోహాను రాస్తున్నారు. యోహాను గారు ప్రత్యక్ష సాక్షి. తక్కిన శిష్యులందరూ కొంచెం అటు ఇటు చెదిరిపోయారు భయానికి. అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి దూరంగా చెదిరిపోయారు. కానీ ఈయన మాత్రం చివరి వరకు కొంతమంది స్త్రీలు, తన తల్లి అయిన మరియా, తన సహోదరి అయిన మరియా, మగ్దలైన మరియా, కొంతమంది శిష్యులు, ఈయన కూడా కొంత స్త్రీలు, ఈయన కూడా దగ్గరగా ఉండి చూసి రాస్తున్న మాట, ఇంతమంది మేము ఇక్కడ ఉన్నాం చుట్టూను అని చెప్తూ రాస్తూ పైన అప్పుడు 26వ వచనం వచ్చేసరికి ప్రభు ఏం మాట్లాడుతున్నారంటే, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంత బాధలో కూడా తన శరీర సంబంధమైన బాధ్యతను తన కుమారుడుగా, ఒక కుమారుడిగా, కన్న తల్లిగా, దైవత్వము పరిశుద్ధాత్మ వలన దేవుని కుమారుడే గర్భంలోనికి వచ్చినప్పటికీ కూడా తల్లిగా తన బాధ్యతను 9 మాసాలు మోసింది, పాలిచ్చి పెంచి తన కుమారుని ఇంట్లో ఉంచుకు తల్లి ప్రేమ ఆమె చూపించింది. కుమారుడు ప్రేమ ఈయన వాక్యము చెప్పుటే కదా వాక్యము నెరవేర్చిన దేవుడు కదండి. ఇందాక చెప్పారు కదా బెన్ని బాబు, వాక్యము నెరవేర్చిన దేవుడు. తన ముదిమి వచ్చినప్పుడు తన తల్లిని, నిదిమి వచ్చినప్పుడు నీ తల్లిని నిర్లక్ష్యం చేయొద్దన్నారు. వృద్ధాప్యం ముందు తల్లిని నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం అయిపోతుందేమో నా తల్లి. ఈయన కాకుండా ఇంకా కుమారులు ఉన్నారు తల్లిగారికి. బైబిల్లో ఉన్నాయి రిఫరెన్స్లు తెలుసు కదా. ఇంకా కుమారులు, అయ్యో ఈయన సహోదరులు సహోదరులు మనతో ఉన్నారు కదా అని చెప్పుకుంటారు. అంటే ఇంకా కుమారులు ఉన్నారు. సరే, నేను చచ్చిపోతున్నాను, నా పని అయిపోయింది, నా బాధ్యత నెరవేరుస్తున్నాను, ప్రాణం పెట్టడానికి వచ్చాను, ప్రాణం పెట్టేస్తున్నాను అనుకోలేదైనా. ఇంకా కొడుకులు ఉన్నారు కదా, చూసుకుంటారు అనుకోలేదైనా. తక్కిన కుమారులు కూడా ఉన్నారు కదా, కన్న కుమారులు కదా. ఆమె కన్నా వివాహం అయిన తర్వాత తనకి కలిగిన కుమారులు కదా. మరి ఆయన వాళ్ళు చూసుకుంటారు కదా. ఎందుకు వదిలేయలేదు ఆయన? వాళ్ళ మీద ఎందుకు వదిలేయలేదు? దైవ మానవుడు, ఆత్మీయ కొడుకులు ఎవరైనా సరే, ఒక నలుగురున్నా ఇద్దరున్నా ఆడు చూసుకుంటాడని ఈడు చూసుకుంటాడు, వాళ్ళని వదిలేయరు. ఆత్మీయుడైతే నీకు వచ్చిన అవకాశాన్ని నీ తల్లిని నువ్వు భద్రంగా చూసుకుంటావు. అవునా కదా? మా అన్నీ ఉన్నాను చూసుకుంటాను, లేకపోతే నువ్వు అక్కడ ఉండో నెల నేను ఇక్కడుండు. చాలామంది తల్లిని చూస్తాం కదా, ఒక్కొక్క నెల 2 డేస్లో ఒక్కొక్క తల్లిలు ఒక్కొక్కరి ఇంట్లో ఉంటారు. వంటలు సింగిల్ పేరెంట్స్కి అయితే ఈ బాధ. అదే తల్లిదండ్రులు ఇద్దరున్నారు కూడా, ఏదో మూల ఎక్కడో చిక్కిన గంజొక్కలా కాసుకొని బతుకుతారు ముసలయ్యే వరకు. ఒక్క తల్లి ఉంటే, తండ్రి లేకపోతే ఖచ్చితంగా కుమారులకు బాధ్యత పడుతుంది. ఆ బాధ్యతలో నెరవేర్చుకోవటానికి ఎవరు ఆత్మీయంగా
దేవుని ప్రేమించగలరో నా బాధ్యత అని చేసుకోగలరు. మా అన్నయ్యే చూడాలా, ఆ తమ్ముడే చూడాలా, నాకెందుకులే అని అనుకోరు కదండి. ఈ మాట చెప్పడం నేను మూడోసారి పాపం చర్చిలో చెప్పాను. నేను నా పెద్ద కొడుకున్నా ఎప్పుడు నా పెద్ద కొడుకు దగ్గర ఉండను, దూరంగా ఉండేవాడు. ఎప్పుడు నా చిన్న కుమారుడి దగ్గరే. ఈ రోజు వరకు నన్ను నా కుమారుడు హత్తుకొని ప్రేమతో నన్ను చూసుకుంటాడు. ఆత్మీయుడైన నా కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు. తల్లి ప్రేమిస్తున్న కుమారుడికి ఏం చెప్పారు? అమ్మా ఇగో నీ కుమారుడు, నీ నలుగురు కుమారులు చూస్తారో చూడో నాకు తెలియదు, ఒకరు చూడకపోతే బాధ్యత అని తను ప్రేమించిన యోహానికి, తను ప్రేమించిన శిష్యునికి మాత్రమే నమ్మకస్తుడు కాబట్టి ఆయన చేతిలో తల్లిని పెట్టాడండి. ఆయన ఏమో ముదిమ వచ్చినప్పుడు ఏమో నిర్లక్ష్యం అవుతుందేమో నా తల్లి, నిర్లక్ష్యం అవ్వకూడదని ఏంటి అన్నీ. అది ఎంత గొప్ప, అంత బాధలో రక్తం కారుస్తూ ప్రాణం పోయి మరి ఎంత భయంకరమైన పరిస్థితిలో కూడా ఆయన తల్లిని జ్ఞాపకం చేసుకున్నారో ఇక్కడ రాశారు. మళ్ళీ కిందన అక్కడేం చెప్తారంటే తల్లికి చెప్తారు, శిష్యుడితో కూడా చెప్తారు, ఇదిగో ఈ రోజు నుంచి ఈమె నీ తల్లి. మరి నలుగురు కొడుకులు గొడవకు వస్తే నా తల్లి నాలుగు అప్పగించినప్పుడు మేము లేవేంటి చూసుకోవడానికి అంటే మేము ఏమైపోయాం అనుకున్నారు అని యేసుప్రభుని అంటే గొడవలు వస్తాయి కదా. మన ఒక అమ్మగారు అన్నారు, అమ్మగారు నలుగురు కొడుకులు, నా చిన్న కొడుకు ఎంత బాగా నన్ను చదువుకుంటున్నాడమ్మా అన్నారు. నా కడుపు నిండిపోయింది. తల్లి అలా గర్భంలోంచి ఆ మాట అన్నదంటే ఆ కొడుకు ఎన్ని దీవెనలు తెలుసండి. మీకు ఈరోజు చెప్తున్నాను కొడుకులందరికీ. అది ఏం పట్టించుకోవట్లేని మనసులో ప్రేమ ఉన్న చిన్న బాధపడినా ఏదో మూల బాధ రానివ్వకూడదు. నేను కనిన తల్లిని ముదిమరందు బాధ రానివ్వకూడదు. ఎంత కని పెంచి ఎంత మీ బిడ్డలు మీరు పెంచుతున్నారు కాబట్టి ప్రతి తల్లికి తెలుస్తుంది ఈ బాధ, ఆ ప్రేమ. హృదయంలో చిన్న బాధ, నా కొడుకు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నాడే అని రానివ్వకుండా ఈ కుమారుడికి ఇదిగో నీ తల్లి అనగానే ఎంత నమ్మకంతో ఆ కుమారుడి చేతులు పెడితే ఆ కిందనేమో తెలుసా అండి, ఆ గడియ నుండే వెళ్ళిపోయిందంట ఆ కుమారుడి దగ్గరికి. ఈ నలుగురు కొడుకుల దగ్గరికి వెళ్ళలేదు కదండి. ఆ గడియ నుండి వెంటనే ఆ యోహాన్ దగ్గరికి వెళ్ళిపోయిందంట. మరి ఏమన్నా ఒక 2-3 బట్టలు ఉంటే ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయారో, యాజ్ ఇట్ ఈస్కి వెళ్ళిపోయారో మనకు తెలీదు. ఆ గడియ నుండి అన్నారు కాబట్టి చెప్తున్నాను నేను అన్నమాట. కింద రాయబడిన మాట ఆ గడియ నుండి ఆమె ఇంటికి వెళ్ళిపోయింది. దేవుని బాధ్యత ఆయన నెరవేర్చుకున్నారు. శిలువ మరణంలో కూడా ఒక కుమారుడిగా ఆయన నెరవేర్చుకున్నారు. దేవుని ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, దైవ మానవుడు ఆయన అక్షరాల వాక్యాన్ని నెరవేర్చిన దేవుడు తన తల్లిని ఆ దినమ నుంచి ఇంకొక విషయం చెప్తున్నాను. ఆమెకి ప్రభు అయిన యేసుక్రీస్తు తీసుకొని వస్తారు దేవాలయంలోకి 8వ రోజు. అప్పుడు ఒక మాట అంటారు, సిమియోను అనే ఒక ప్రవక్త దేవాలయంలో ఒక మాట అంటారు, ఈమె గర్భంలో నుంచి ఒక ఖడ్గము, ఇది సమయం అన్నమాట, ఖడ్గము దూసుకొని పోయినా సమయం. ఇప్పుడు తల్లి గర్భంలో ఏం దూసుకుపోతుంది? ఖడ్గము దూసుకుపోతుంది. చిన్న విషయం అంటే ఖడ్గం కడుపులోకి వెళ్తుంటే అంత పెద్ద మాట ఉపయోగించారు కదా ప్రవక్త. ఆ బాధను తీర్చగలిగిన వారు ఎవరంటే శరీర సంబంధమైన కొడుకులు తీర్చలేరేమో, అర్థం చేసుకోలేకపోవచ్చు. ఆత్మీయుడైతేనే అర్థం చేసుకోగలరు. తల్లి బాధను ఓదార్చగలడు, అర్థం చేసుకోగలడు. ఆ బాధ నుండి ఆమె ఉపశమనం మరి ఎన్ని రోజులుగా ఆమె తేరుకుంటుందో మనకు తెలియదు. కానీ యోహాను గారి ఇంట ఉంటేనే ఆమెకి క్షేమము, ఆమెకి ఓదార్పు కలుగుతుందని తండ్రి అయిన దేవుడు గ్రహించి యోహాను గారి చేతిలో తన తల్లిని పెట్టారు. నేను అనుకున్న ఉద్దేశాలకి ఇది నాకు అలా అనిపించింది. కరెక్టే కదండి, అనిపిస్తుంది కదా. అంత బాధలో ఒక్కొక్కరి ఇంట్లో చూడండి. ఇందో మొన్న మంగళవారం ఒక మాట వచ్చింది ఏంటంటే, మరే గర్భంతో ఉన్నప్పుడు చుట్టుపక్కల బంధువులు అందరూ ఉన్నారు, కానీ ఎక్కడో కొండసీమలో ఉన్న ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయారు ఆవిడ.
ఆత్మీయుల దగ్గరికి వెళ్తేనే కష్టంలో, బాధలో, ఓదార్పులో ఏదైనా కొంచెం దైవ సంబంధమైన మాటలు వస్తూ ఉంటాయి. శరీర సంబంధమైన వాళ్ళ దగ్గరకు బంధువుల దగ్గరికి వెళ్తే అలాంటి ఓదార్పు దొరకదు. భయంతో ఏం చేసింది, అక్కడికి వెళ్ళిపోతే ఈమె పరిశుద్ధాత్మ పూర్ణులుగా మాట్లాడుకున్నారు. అలాగా ఆత్మపూర్ణులు అయితేనే కుమార్తెలైనా కుమారులైనా ఓదార్చగలరు. అది దేవుని ప్రేమ కలిగిన వాళ్ళు, వాక్యానుసారమైన జీవితం జీవించగలిగిన వారు మాత్రమే చేయగలరు. అనేక సార్లు పరిస్థితులు తారుమారయ్యి నేను వేదన చెందుతున్నప్పుడు మరి నా కుమారుడు ఎన్నోసార్లు నన్ను ఓదార్చి, నువ్వు ఇంట్లో ఉంటే పద బయట తీసుకెళ్తాను ఇలాగని నన్ను ఎంతో ఏమైనా అయిపోతే అమ్మ ఒకవేళ అప్సెట్ ఈ పరిస్థితుల వల్ల అమ్మ ఏమైనా అయిపోతుందేమో అన్న బెంగతో, చాలా భయంతో ఆయన నన్ను ఎంతో వాక్యములో నుంచి ఓదార్చి, పలానా రాజు ఇలాగా, పలానా పరిస్థితి ఇలాగా, నువ్వు ఇలాగా, మనం ఇలా ఉండకూడదు అని వాక్యానుసారంగా నన్ను ఓదార్చిన రోజులు కూడా ఉన్నాయి. గొప్ప చేయాలని ఎదురుకుండా చెప్పాలని కాదు, నేను ఎప్పుడైనా వెనకాల చెప్తుంటాను. ఈరోజు మరి ఆయన ఉండిపోయారు, ఇప్పుడు బయటకి ఎక్కడికి వెళ్ళలేదు. ఆత్మీయ కొడుకులైతే ఏం చేస్తారు, తల్లిని ఆమె ఎలా అంటాడుదో, ఒకవేళ ఆమెలో బలహీనతలు ఉంటా ఉండొచ్చు, అది నీకు అనవసరం. నీ వాక్యం నువ్వు నెరవేర్చుకంతే, నీ వాక్యానుసారమైన జీవితం నువ్వు నెరవేర్చుకో. బలహీనతలు ఉన్నాయి కదా అని పక్కన పెట్టద్దు, నువ్వు వాక్యాన్ని దాటిపోయిన వాడు అయిపోతావు. సో అందుకే ఇక్కడ మన సమయాన్ని ముందే ముగించేస్తున్నాను. నాకు మరి మార్కులు ఏమి పడతాయేమో తెలీదు, ఎందుకంటే మరి దీని గురించి ఇంకా చెప్పాలంటే అలాగేవో చెప్పేయచ్చు. కానీ దేవుడు ఇంత గొప్ప మరి అమ్మ నీ కుమారుడని తల్లితోనూ ఈరోజు నుంచి నీ తల్లిని ఇద్దరికి ఆత్మీయ బంధాన్ని కలిపి కుమారుడు ప్రభు యేసు అంత బాధలో, అది మనం తెలుసుకోవాల్సిన విషయం. అంత బాధలో ఎవరైనా అసలు అలా గుర్తొస్తుందండి, అంత బాధలో ఇంకోలా అనుకోవద్దు నన్ను. అంత బాధలో తల్లే గుర్తొస్తుందా? పిల్లలు గుర్తు రావచ్చు, భార్యలు గుర్తు రావచ్చు, ఇంకొకళ్ళు గుర్తొస్తారు. గమ్మని తల్లి గుర్తొచ్చింది ఆయనకి, తల్లి గుర్తొచ్చింది. ఏమో ముదిమ వచ్చినప్పుడు ఏమైనా ఆమె ఇబ్బంది పడిపోతుందేమో, ఈ శరీర సంబంధమైన కుమారులు ఏమైనా అలక్ష్యం చేస్తారేమో అని దైవ కుమారుడిగా ఆయన బాధ్యతను నెరవేర్చి శిష్యుడి చేతిలో పెట్టారు. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్.